అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా పుష్ప టీ నుంచి రిలీజ్ అయిన టీజర్ చూశాను. టీజర్ చూశాక మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. అది కదా పుష్ప గాడి పవర్ అంటే. నాకు తెలిసి పాన్ ఇండియా స్టార్డమ్ ఉన్న ఏ హీరో కూడా బన్నీలాగా సాహసం చేయలేడు, ఇక ముందు చేస్తారన్న నమ్మకము లేదు. ఎందుకంటే ఒక ఇండియన్ ఐకాన్ స్టార్ అయ్యుండి అమ్మవారు గెటప్ వేయడమే సాహసం అంటే చీర కట్టడం అయితే నెక్స్ట్ లెవెల్ అంతే. యాక్టింగ్ పిచ్చి ఉంటే చాలు, ఇలాంటివి పెద్ద కష్టమేం కాదని అల్లు అర్జున్ నిరూపించాడు అంతే. అది కదా అసలైన స్టార్డమ్ అంటే. అల్లు అర్జున్ డెడికేషన్ అంటే అలా ఉంటుంది. మళ్ళా పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు అందరూ అనుకున్నది ఒకటే, సినిమా హైప్ కోసం ఓన్లీ పోస్టర్ డిజైన్ అలా చేశారని అనుకున్నారు తప్ప టీజర్ చూసాకే అర్థమైంది అసలు ముచ్చట ఏంటని. ఇక టీజర్ చూశాక నోట మాట లేదు, ఆ రూపాన్ని అలా చూస్తూనే ఉండిపోయాం. దీన్ని బట్టి అర్థమవుతుంది సినిమా ఏ రేంజ్లో ఉంటుందని. ఇప్పటికే పాన్ ఇండియా లెవెల్లో ఏ సినిమా పైన హైప్ ఉంది అని అంటే అందులో టాప్ మాత్రం మన పుష్పరాజే ఉంటాడు. తెలుగు సినిమా కోసం తెలుగు వాళ్ళే వేచి ఉండడం కామన్, కానీ మన పుష్పరాజు కోసం ఇండియానే కళ్ళు కాయలు కాసేటట్టు ఎదురు చూస్తుంది. అది కదా పుష్పగాడి రేంజ్ అంటే. ఇక ఈ సినిమా బిజినెస్ 800 కోట్లకు పైగా అమ్ముడైందని ఇండస్ట్రీ టాక్. బోత్ థియేట్రికల్ నాన్ థియేట్రికల్ కలిపి మొత్తం 1000 కోట్లు అని అంచనా వేస్తున్నారు. ఇది చాలు పుష్పరాజుపై అభిమానం చెప్పడానికి. ఇక ఆగస్టులో రిలీజ్ అయ్యే ఈ సినిమాకు దాదాపుగా 1000 కోట్ల వసూళ్లు ఈజీగా వస్తాయని టాక్. ఒకవేళ అదే నిజమైతే పుష్పగాడి రేంజ్ అందుకోవడం అంటే కష్టమే. ఒకవేళ పుష్ప 2 గనక పాజిటివ్ టాక్ పడితే ఇక ఇండస్ట్రీ రికార్డులన్నీ బద్దలవ్వడం ఖాయం. చూడాలిక పుష్పరాజ్ ఆగమనం ఎన్ని విధ్వంసాలకు దారి తీస్తుందోనని. అది తెలవాలంటే ఆగస్టు వరకు వెయిట్ చేస్తే చాలు. ఈ సినిమా గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి.